నమస్కారం. ఈరోజు మనం చూడబోయే ఈ విశ్లేషణ నిజం చెప్పాలంటే మనందర్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తుంది. విజయనగరం జిల్లాలో జరిగిన ఒక ఊహించని, హృదయ విదారకమైన విషాదమిది. మన కళ్ళెదుటే, మన ఇళ్లల్లోనే పొంచి ఉన్న ఒక పెద్ద ప్రమాదానికి ఇదొక లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ప్రతి కుటుంబానికి ఇదొక అతిపెద్ద మేలుకొల్పు. టైం వేస్ట్ చేయకుండా అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ మాటలు ఒక్కసారి గమనించండి. ఒక తల్లి మందలింపు ఎప్పుడూ తన పిల్లల భవిష్యత్తు మీద ఉన్న ప్రేమ భయంతోనే పుడుతుంది. కాని అదే ప్రేమ ఒక మరణ శాసనంగా మారితే వినడానికే భయంగా ఉంది కదా. మనం ఎంతో స్వచ్ఛమైనది అనుకునే ఆ తల్లి ప్రేమ ఎంత దారుణమైన పరిస్థితులకు దారితీసిందో ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. మొదటిగా విజయనగరం జిల్లాలోని డోలపేట అనే ఒక ప్రశాంతమైన పల్లెటూరులో జరిగిన ఈ పెను విషాదం ఎలా మొదలైందో చూద్దాం. ఈ డోలపేట అంటే ఉదయాన్నే పొలాలకు వెళ్లే రైతులు, ఆడుకునే పిల్లలతో ఉండే ఒక సైలెంట్ విలేజ్. అక్కడే మన కథలోని స్పందన ఉండేది. భర్త ఏమో ఉద్యోగరీత్యా బయట ఉండేవాడు, ఆమెకు కొడుకే ప్రపంచం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒకే ఇంట్లో ఉన్న ఆ తల్లి కొడుకుల మధ్య ఉన్న ఇన్విజిబుల్ గ్యాప్. స్పందనేమో రోజూ పొద్దున్నే 5 గంటలకు లేచి కొడుకు బట్టలిస్త్రీ చేస్తూ వాడు బాగా చదువుకుని ప్రయోజకుడవ్వాలని కలలు కనేది. కాని ఆ కొడుకు, వాడి మైండ్లో వేరే డార్క్ వరల్డ్ నడుస్తోంది. డబ్బు, పవర్ ఉంటేనే జీవితం అనే ఒక భయంకరమైన ఆలోచన వాడి బుర్రలో ఫిక్స్ అయిపోయింది. అసలు ఒకే ఇంట్లో ఉంటూనే వాళ్ళిద్దరి ఆలోచనలు ఎంత భిన్నంగా ఉన్నాయో అర్థమవుతోంది కదా. ఇలాంటి విషాదాలు ఏదో రాత్రికి రాత్రి జరిగిపోవు. ఆ ఫోన్ వ్యసనం వాడిని క్రమక్రమంగా ఎలా మార్చేసిందో ఒక్కసారి గమనిద్దాం. గత కొన్ని నెలల క్రమం చూస్తే ఈ మార్పు ఎంత క్లియర్గా ఉందో మనకే అర్థమవుతుంది. నెలల క్రితమేమో చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గడం స్టార్ట్ అయింది. కొన్ని వారాల క్రితం చూస్తే చేతిలో ఎప్పుడూ ఫోను, రాత్రంతా గేమింగు. ఇక ఈ ఘటనకు కొన్ని రోజులు ముందు చూసుకుంటే కొత్త ఫ్రెండ్సు, విపరీతమైన కోపము, అగ్రెసివ్ ప్రవర్తన మొదలయ్యాయి. ప్రాబ్లం ఏంటంటే, ఈ వయసులో ఇలాంటివి కామనే కదా అని ఇళ్లల్లో లైట్ తీసుకుంటారు. ఇక్కడ అదే జరిగింది. ఆ అశ్రద్ధే అతిపెద్ద తప్పు. దీన్నే మనం గ్యాంగ్స్టర్ డెల్యూషన్ అంటాం. అంటే ఏంటి? నలుగురిని భయపెట్టడం, రౌడీలా ఫీల్ అవ్వడం, డబ్బుంటే చాలు అనేదే నిజమైన హీరో లక్షణం అని భ్రమపడతాం. సోషల్ మీడియా, కొన్ని సినిమాలు ఆ పిల్లాడి లేత మనసును ఎలా పాయిజన్ చేశాయో చూడండి. అదొక డెల్యూషన్ అంతే. వాస్తవానికి చాలా దూరంగా ఉండే ఒక భయంకరమైన ఊహ. మరి అసలు ఆ చీకటి రాత్రి ఏం జరిగింది? మనమిప్పుడు ఈ విశ్లేషణలో చాలా భయంకరమైన, బాధాకరమైన పాఠకి వచ్చాం. ఇప్పుడు ఆ ఫోన్నే చూస్తావు, కాస్త చదువుకో. ఈ డైలాగ్ ప్రతి ఇంట్లో తల్లులనేదే కదా. ఆ రోజు సాయంత్రం స్పందన కూడా తన కొడుకుని ఇలాగే మందలించింది. ఒక తల్లిగా అది చాలా నార్మల్. కాని ఆ గ్యాంగ్స్టర్ భ్రమల్లో ఉన్నవాడికి ఆ మాట ఏదో తట్టుకోలేని పెద్ద అవమానంలా అనిపించింది. అసలా ఒక్క చిన్న మాట ఎంతటి దారుణానికి దారితీసిందో వింటే మనం ఖచ్చితంగా షాకవుతాం. ఆ కోపంలో సైలెంట్గా కిచెన్లోకి వెళ్లి కత్తి తీసుకున్నాడు. కన్న తల్లి నవమాసాలు మోసింది అనే కనికరం కూడా లేకుండా దాడిచేశాడు. ఆమెను చంపేశాక ఇంట్లో ఉన్న బంగారం తీసుకుని సొంత తల్లి డెడ్ బాడీని పక్కనే ఉన్న చెరువులో పడేశాడు. వాడి ప్లాన్ ఏంటంటే, ఆ డబ్బు తీసుకుని ముంబై పారిపోయి ఒక పెద్ద మాఫియా డాన్ అయిపోవడం. వాడి బుర్రెలో నడుస్తున్న సినిమా ప్రపంచానికి, రియాలిటీకి ఎంత గ్యాపుందో ఆలోచించండి. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఘటన జరిగిన కేవలం కొన్ని గంటల్లోనే తిరుపతి దగ్గర పోలీసులు 2 కుర్రాళ్లను అరెస్ట్ చేశారు. అందులో ఒకడు స్పందన కొడుకు, ఇంకొకడు వాడి ఫ్రెండ్. ముంబై వెళ్లిపోయి మాఫియా డాన్లైపోదామనుకున్న వాళ్ల ఫ్యాంటసీ ఆ ఒక్క అరెస్ట్తో ముక్కలైపోయింది. రియల్ లైఫ్ అంటే వెండితెర మీద సినిమా కాదు కదా అన్న చేదు నిజం అక్కడే బయటపడింది. ఇప్పుడు మనం ఇంకో యాంగిల్లో ఆలోచించాలి. రియల్ హీరోలు, రియల్ విలన్లు. అసలు ఈ నేరానికి పునాదులెక్కడ పడ్డాయి అన్నది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న ఇది. ఇక్కడ నిజంగా తప్పు ఎవరిది? ఆ ఒక్క పిల్లాడిదేనా? లేక వాడినే ఆ స్టేజ్కి తీసుకెళ్లిన మన సమాజానిదా? తల్లిదండ్రులుగా మన వైఫల్యం కూడా ఉందా? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఇది. మనం గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. వెబ్ సిరీస్లు, సినిమాల్లో గ్యాంగ్స్టర్ లైఫ్ని ఒక రేంజ్లో కీర్తించడం, సోషల్ మీడియాలో రౌడీయిజం అంటే ఒక స్టైల్ అన్నట్టు చూపించడం, పిల్లలేమో బయట ఆడుకోవడం మానేసి గదుల్లోనే బందీలైపోవడం, పేరెంట్స్ తమ పనుల్లో బిజీ ఉండి పిల్లల చేతికి ఫోన్లిచ్చేయడం.
అన్నిటికీ మించి ఇంట్లో ఎమోషనల్ కనెక్షన్, కమ్యూనికేషన్ లేకపోవడం ఇవన్నీ కలిసి పిల్లల అగ్రెసివ్ ప్రవర్తనకు అసలు కారణాలుగా మారాయి. ఒకసారి మనం ఈ రెండిటిని పోల్చి చూస్తే రియల్ లైఫ్ ఇచ్చే ప్రామిస్ ఏంటి? స్టైల్, పవర్, భయపెట్టడం, ఈజీ మనీ. కానీ రియల్ లైఫ్ రియాలిటీ ఏంటి? జైలు శిక్షలు, ఎప్పటికీ ఆరని కన్నీళ్లు, నాశనమైన కుటుంబాలు, శవాలు. ఈ పాప్ కల్చర్ మన పిల్లల మైండ్స్లోకి ఎంత పెద్ద అబద్ధాన్ని జొప్పిస్తుందో ఇదొక స్పష్టమైన ఉదాహరణ. సరే, జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఇది మన సమాజానికి ఒక పెద్ద వార్నింగ్. ఇక్కడి నుంచి మనమేం నేర్చుకోవాలి? పరిష్కారాలేంటి? తల్లిదండ్రులుగా మనం ఖచ్చితంగా పాటించాల్సిన 4 రూల్సున్నాయి. 1. పిల్లలకి కేవలం మంచి స్కూల్లో సీటిప్పిస్తే సరిపోదు, బలమైన నైతిక విలువలు నేర్పించాలి. 2. ప్రతిరోజు వాళ్లతో కాసేపు కూర్చుని మాట్లాడాలి. 3. వాళ్లకి ఏం బాధుందో, ఏం ఫేస్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా వినాలి. 4. వాళ్లు ఆన్లైన్లో ఏం చూస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేది స్ట్రిక్ట్గా మానిటర్ చేయాలి. మా పిల్లాడు అలా చేయడండి అని గుడ్డిగా నమ్మడం కాదు, బాధ్యతగా పర్యవేక్షించాలి. ఈ మాట మన హృదయాన్నే హత్తుకుంటుంది. ప్రతి తల్లి కోపం వెనుక ఒక పెద్ద భయం దాగి ఉంటుంది. ఎక్కడ తన బిడ్డ జీవితం నాశనమైపోతుందో అన్న భయం. స్పందన విషయంలో కూడా ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. ఆ క్రమశిక్షణ వెనుక ఉన్న అంతులేని ప్రేమను ఆ పిల్లాడొక శత్రుత్వంలా అపార్థం చేసుకున్నాడు. అసలైన విషాదం అక్కడే మొదలైంది. ఇది మనం లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాల్సిన ఫ్యాక్ట్. మనం ఏ తప్పు చేసినా ఈ ప్రపంచం క్షమించేస్తుందేమో కాని మనం కింద పడిపోయినప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చి మనల్ని పైకి లేపేది కేవలం మన తల్లిదండ్రులు మాత్రమే. ఆ ప్రేమను ఒక్కసారి కోల్పోయాక ఎంత ఏడ్చినా, ఎంత పశ్చాత్తాపపడినా అది తిరిగి రాదు. ఈ డిజిటల్ మాయలో పడి అసలైన బంధాలను దూరం చేసుకోకూడదు. చివరిగా ఒక థాట్ మీకే వదిలేస్తున్నాను. స్పందన, కన్నీళ్లు రేపటి తరాల పిల్లలను కాపాడటానికి సరిపోతాయా? లేక మన కళ్ళెదుతే మన ఇళ్లల్లోనే పెరుగుతున్న ఈ చీకటి నీడలను మనం ఇంకా చూసి చూడనట్లు వదిలేస్తామా? ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో